హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వండర్ ఉమెన్స్ 322. ముందుగా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి అందరం కంబగిరి స్వామికి అయితే వెళ్ళామండి. ఆ వ్లాగ్ మొత్తం చూసేయండి. చూసారు కదండి, క్లైమేట్ బాగుంది కదా. మేమైతే కంబగిరి చేరుకున్నాం. ఇంకా అక్కడ దేవుడి కోసం బాణంకుండ ఉండాలి కాబట్టి పొయ్యిలు వేసేసి పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని బాణంకుండ ఉండడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఎలా జరిగింది ఫంక్షన్ అంతా ఏమి అనేది మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలో చూసేయండి. వీడియో లాంగ్ ఉందని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2 చేసేసాము. సో పార్ట్ 1 అండి ఇది. బాణంకుండ ఉండడానికైతే రెడీ చేస్తుంది మొత్తము. మీకు ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ అండి. ఆ రోజు మేము వెళ్ళగానే ఆకలేసి ఉగ్గాని కలుపుకొని తింటా అన్నాము అందరూ. తినే సమయంలో ఏం జరిగింది అంటే, మేము తీసుకుపోయి దేవుడికి బలి ఇవ్వాలనుకున్న పొట్లి పారిపోయింది తెంపుకొని. దానికోసం ఒక 1/2 అవర్ నాన్ స్టాప్గా పరిగెత్తున్నారు అందరూ. మ్యాక్సిమం వీళ్ళందరూ అటు సైడ్ వెళ్ళిపోయేసరికి కోతులు సరుకులకి చుట్టుకున్నాయి. వద్దులేండి ఆ రోజు తిప్పలు ఎండకి. ఆ పొట్లు అయితే దిక్కులు 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 పరిగెత్తి ఆఖరికి దేవుడున్న గుడి వైపే వచ్చేసి చిక్కిపోయింది. లేకపోతే ఇబ్బంది అయ్యేది. ఫస్ట్ అయితే మేము 10 కల్లా వెళ్ళిపోయాము అక్కడికి. ఆకలేసి ఫస్ట్ టిఫిన్ చేసుకుందామని చెప్పేసి ఉగ్గాని దడుపుతున్నారు. ఆ రోజు వాళ్ళు దేవుడికి ఒక పొట్లి 2 కోళ్ళు బలిచ్చారు. ఈవినింగ్ 5 అయింది ఇంటికి పోయేపాటికి మేము. అక్కడ గుడి కూడా చాలా బాగుంది. ఇంకా కొత్తగా కడుతున్నారు ఇప్పుడు మరి కూడా. కంబగిరి స్వామి గుడి అయితే మాత్రం బాగుందండి. ఇంకా కొత్తగా కూడా కడుతున్నారు ఇప్పుడు. ప్లేస్ అయితే బాగుంది. ఎక్కడ అనుకుంటున్నారా అంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నా చూడండి. యాడికి దగ్గర ఉప్పలపాటు కోన అని ఉంటుంది కదా, ఆ కోనకి దగ్గరలోనే. ఆ పొట్టేలు పరిగెత్తినప్పుడు జరిగిన రచ్చ మామూలుగా లేదండి. ఏమంటే అది చాలా దూరం వెళ్ళిపోయింది కాబట్టి నేను వీడియో తీయలేకపోయినాను. అబ్బా, అందరూ ఉగ్గాని తినిన తర్వాత పరిగెత్తింది అది. ఉగ్గాని మొత్తం అరిగిపోయేలాగా పరిగెత్తిచ్చింది మొత్తం అందరినీ. అదొక ఫన్నీ ఇన్సిడెంట్ ఆ రోజు. అప్పటికి అందరం నిమ్మలంగా ఉన్నాం ఉగ్గాని చేసుకుంటా. ఇంకా చేసినారు, తిన్నారు, ఇంకా మధ్యలోనే పరిగెత్తింది అది. ఎంతమంది మ్యాక్సిమం ఒక 15 మెంబర్స్ వెంట పడినా సరే అది దొరకలేదు. ఇంకా ఆశ ఇడిచిపెట్టేసినారు ఇంకా రాదేమో అని. ఎందుకంటే అటు సైడ్ అంతా లోయలు ఉన్నాయి, అడవి ప్రాంతము, వెళ్ళిపోతే దొరకదు ఇంకా అది. కాకపోతే అది తిరిగి 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 దేవుడి ముడుపు కాబట్టి ఖచ్చితంగా దేవుడి గుడి వైపే వచ్చేసింది. మరి అక్కడ పట్టేసుకున్నారు. ఇక్కడ మాకు టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. బాగుంటుంది కదా ఇలా రిలేటివ్స్ అందరూ ఒక గుడి దగ్గర మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళడం. బాగుంటుంది, మైండ్ మొత్తం ఫ్రెష్ అవుతుంది. ఇలా ఫ్యామిలీతో కలిసి ఏదైనా టెంపుల్కో లేకపోతే ఒక ప్లేస్కో అలా వెళ్తే కనుక. వీళ్ళైతే పచ్చిమిర్చి పేస్టు మొత్తం అన్నీ ఇంటికాడే రెడీ చేసుకొని వచ్చినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టం అవుతుందని చెప్పి జస్ట్ ఆనియన్స్ టమోటాలు ఒకటే కోసేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసుకొని వచ్చారు కాబట్టి త్వరగా అయిపోయింది. ఒక 10 మినిట్స్లో అయిపోయింది మొత్తం ప్రాసెస్, మొత్తం టిఫిన్ చేయడము. చూసారు కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే ఉంది గుడి. ఎంత ప్లేస్ ఉంది కదా, ఎంతమంది వచ్చినా పడతారు. ఫ్యామిలీస్ వస్తున్నాయి మేము వెళ్ళిన రోజు కూడా.
ఒకవైపు బాణం కుండ వండుతున్నారు, ఒకవైపు టిఫిన్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే బాణం కుండ లేట్ అవ్వకూడదు కాబట్టి అందులో బాణం కుండ కట్టెల పొయ్యి మీద మాత్రమే చేయాలి. మన ఆచారం కదా అది. ఆ చెట్టు కింద చేస్తున్నారు బాణం కుండ. ఇదిగో ఇదే చూడండి పొట్లి, భలే హుషారు ఉంది అది అయితే గిన. ఉగ్గాన్లకి చిన్న టిప్పు, నిమ్మకాయ పిండితే మంచి టేస్ట్ ఉంటుంది ఉగ్గాని. ఎక్కువ లేకుండా కొంచెం లైట్గా. ఆ రోజు అంతమందికి కాబట్టి అంతమందికి గాను అంత ఉగ్గాన్లకి గాను ఒక 2 నిమ్మకాయలు పిండుకున్నాం మేము. మన ఇంట్లో మన ఫ్యామిలీకి సరిపడ ఉగ్గాన్లకైతే ఒక నిమ్మకాయ చాలు, ఎక్కువ వేసుకోవద్దండి. బాగుంటుంది ఉగ్గాని టేస్ట్ నిమ్మకాయ పడితే. చూసారు కదా, మా లియాన్ష్ అయితే కిందకే దిగలేదండి ఆ రోజు. కొత్త ప్లేస్ అయ్యి ఎవ్వరో ఒకరు ఎత్తుకోవాలంటాడు. ఇంకా టిఫిన్ రెడీ అయిపోయింది. తర్వాత మగ్గింది కాబట్టి బొరుగులు తడిపి వేసేసారు అందులోకి. బాగుంది, అందరికీ ఆ రోజు ఆనందంగా టైం స్పెండ్ చేశారు, ఎవరు ఏ ఇబ్బంది లేకుండా. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసాం మేము. 5 కంతా ఇంట్లో ఉన్నాము ఆల్రెడీ. మార్నింగ్ 8 కంతా బయలుదేరి ఉంటాం. ఏదో వస్తుంది కదా, మారుతి వాళ్ళే కోసిండేది పొట్లిని దేవుడికి, వాళ్ళ మొక్కే. చూసారు కదా, ఇక్కడ వండుతున్నారు బాణం కుండ. ఇంకా అప్పటికి పొట్లు అయితే పరిగెత్తిచ్చింది, అందరినీ అలసిపోయి పూర్తి కూర్చున్నారు. గుడి దగ్గరకు వచ్చి దొరికేసింది, ఎత్తుకొని వస్తున్నారు మళ్ళీ పారిపోతే ఎట్లా అని చెప్పేసి.
బాణం కుండ అయితే రెడీ అయిపోయిందండి వండడము. ఇంకా పసుపు పూసి బొట్లు పెట్టి బాణం కుండకి పూలు చుట్టి కంకణం కట్టి తీసుకుపోతారు గుడికి. ఇక్కడ నిల్చున్నాడు కదా పృథ్వీ, తనే ఎత్తుకుంటున్నాడు బాణం కుండ. పొద్దున్నుంచి ఒక్క పొద్దున్నాడు. ఇప్పుడు బాణం కుండ ఎత్తుకొని అందరు గుడికి వెళ్తారండి. గుడి మొత్తం చూసేయండి మీరు కూడా. ఇంకా గుడికి అయితే వెళ్ళేసి వచ్చామండి మేము స్వామిని దర్శించుకొని. పొట్టేలు కోళ్ళు అన్నీ కూడా బలివ్వడానికి తీసుకెళ్ళినారు. వాళ్ళు వచ్చేలోపు అన్నమన్న చేద్దామని చెప్పేసి పలావ్ అన్నంకి రెడీ చేస్తున్నారండి. కడిగినారా పుదీనా? పుదీనా కడిగినారా? చూసారు కదా, కోడిని మొత్తం అలా బొచ్చంతా వీకేసుకొని క్లీన్గా చేసేసుకొని కాల్చుకోవాలి. ఒకటైతే తీసేసి ఇచ్చాడు, కాలుస్తున్నారు. అంతలోపు ఇక్కడ పలావ్ అన్నంకి ఎసరు కూడా రెడీ అయిపోయింది. ఈ వైపు అయితే పొట్లికి మొత్తం స్కిన్ మొత్తం రిమూవ్ చేస్తున్నారు.
చెప్పి